మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు నేనున్న లొకేషన్ గురించి చెప్పే ముందు మన గొప్ప జాతర గురించి మర్చిపోవద్దండి. అయితే కుంభమేళ తర్వాత మన తెలంగాణ కుంభమేళగా పేరు పొందిన మేడారం జాతరలో చిలకలగుట్ట దగ్గర ఉన్నాను. చిలకలగుట్ట అంటే చాలా మందికి తెలియదు కదా. యాక్చువల్గా మన పురాణాల ప్రకారంగా ఉన్న చరిత్ర ఆధారంగా చెప్పే ఒక కథ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. 1940 క్రితం వరకు కూడా ఇక్కడ మేడారం జాతర అనేది చిలకలగుట్టల పైనే జరుపుకునేవాళ్ళు. సమ్మక్క సారలమ్మలు ఇక్కడ ఉన్న ప్రదేశాన్ని, స్వగ్రామాన్ని రక్షించడం కోసం కాకతీయ రాజులతో యుద్ధాన్ని చేసినప్పుడు ఆ రాజులతో వీరోచితంగా పోరాడి యుద్ధంలో ఈ చిలకలగుట్ట పైనికి వెళ్ళడం జరిగింది. అప్పుడు వెళ్ళిన సందర్భంలో ఆమె ఆ చిలకలగుట్ట పైనే మాయమైందంట. అయితే రాజులు సైనికులతో పాటుగా ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశంలో సమ్మక్క కోసము వెతుకుతూ ఉన్నారంట. అక్కడ కొంచెం మూల మలుపు దాకా వెళ్ళిన సమ్మక్క అక్కడ నుంచి మాయమైపోయిందంట. అసలు ఎక్కడికి వెళ్ళింది, అసలు ఎక్కడి నుంచి ఈ ప్రయాణము మొదలవుతుంది అని అంటే, ఇక్కడ చిలకలగుట్ట పైన గుట్ట మొదట్లో కూడా పైన వరకు కూడా ఎక్కడ చూసినా కూడా మొత్తం కీంకారణ్యంగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో ఆమె మాయమైపోవడము వాళ్ళకి కూడా ఆశ్చర్యం అనిపించిందంట. అయితే ఆ సమ్మక్కను వెతుక్కుంటూ ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా సారక్క, పగిడిద్దరాజులు చనిపోయిన తర్వాత సమ్మక్క ఆనవాళ్ళ కోసం ఈ చిలకలగుట్ట వైపు రావడం జరిగింది. పైకి వెళ్తూ ఉన్న కొద్దీ కూడా వాళ్ళకి ఎక్కడా కూడా సమ్మక్క కనిపించలేదంట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మూల మలుపు దాటినాక ఒక కుంకుమ భరణి అనేది వీళ్ళకు ప్రత్యక్షమైందంట. ఆ కుంకుమ భరణిలో అమ్మవారు ఉండిపోయి ఉంటుంది, అక్కడి నుంచి మాయమైపోయింది అనే భావనతో గిరిజనులందరూ కూడా ఆ కుంకుమ భరణను ప్రతి 2 ఏళ్లకు ఒకసారి పూజ చేసుకుంటూ అక్కడే జాతర జరుపుకునే వాళ్ళంట. 1940 తర్వాత ఈ అమ్మవారిని, కుంకుమ భరణిని గిరిజన సాంప్రదాయ ప్రకారంగా ఇక్కడ మేడారంకి తీసుకువచ్చి అనేక రకాల ఏర్పాట్లతో అటు పోలీస్ వారైతేనేమి, ఇటు గిరిజనులైతేనేమి ప్రతి ఒక్కరూ కూడా ఈ జాతరలో పాల్గొంటూ అమ్మవారిని భరిణిని ఇక్కడ గద్దె వరకు తీసుకువచ్చి అక్కడ నిలిపి 3 రోజులు కూడా ఏకదాటిగా జాతరని జరుపుతూ ఉంటారు. అది కూడా 2 ఏళ్లకు ఒకసారి. అంత వైభవంగా జరిగే ఈ జాతరకి ఆంధ్రప్రదేశే కాదు, మహారాష్ట్ర, ఇటు మధ్యప్రదేశ్, ఒరిస్సా అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇది ఈ చిలకలగుట్ట కథ. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ లొకేషన్ లో ఇక్కడ దారాలుగా వెళ్తున్న నది ప్రవాహం ఏదైతే ఉందో అది గుట్ట పై నుంచి ఎక్కడి నుంచో ఈ దార అనేది ఇక్కడికి వస్తూ ఉంది. అయితే ఇది 365 రోజులు అంటే ఎండాకాలం కూడా ఇక్కడ ఈ దార అనేది ప్రవహిస్తూనే ఉంటుందంట. ఇక్కడ నీళ్లు గనక మనము నెత్తి మీద చల్లుకుని ఉంటే అనేక రోగాలను మటుమాయమైపోతాయి అంటారు. సైంటిఫికల్ గా చూసుకున్నట్టయితే గుట్ట మీద నుంచి ప్రవహించేటప్పుడు ఏ నది అయినా కూడా అక్కడ మూలికలతో ప్రవాహం చేస్తూ ఉంటుంది. మూలికా చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల పైనుంచి ప్రవాహం అనేది వస్తూ ఆ మూలికల్ని తగిలినప్పుడు సైంటిఫికల్ గా మనకు ఆ రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ వస్తూ ఉంటుందన్నమాట ఈ నీళ్లు. ఇదే నీళ్ళని మనం చల్లుకోవడం వల్ల మన రోగ నిరోధక శక్తి కానీ, మన లోపల ఉన్న చర్మ సంబంధిత వ్యాధులు కానీ తొలగిపోతాయి అనేది ఇక్కడ నానుడి. అయితే ఈ గుట్ట మీద నుంచి చూస్తున్నారా, ఒక దారలాగా ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ చెట్టు కొమ్మ లాగా వీళ్ళు దోణిలాగా పెట్టడం జరిగింది. అక్కడి నుంచి వస్తూ ఇక్కడ ఉన్న ప్రజలు తీసుకునేలాగా అందుబాటులో ఉండింది. ఇదంతా కూడా ఒక విచిత్రం అనే చెప్పొచ్చండి. అసలు ఎక్కడ మాయమైపోయింది అమ్మవారు? ఈ గుట్ట ఎంత పెద్దగా ఉంటుంది, చూడ్డానికే ఇంత భయంకరమైన అడవిలో ఆ అమ్మవారు ఎక్కడికి వెళ్ళిపోయింది? అప్పటి నుంచి కూడా ఇంతమంది పూజిస్తూ ఆరాధిస్తున్న ఆ గొప్పతనం, ఆ అమ్మ ఎంతమందిని ఇక్కడికి రప్పించుకుంటూ ఉంటుందండి. ఎంత చరిత్ర అనేది మనకి ఇంకా ఇంకా నేర్పిస్తూనే ఉంటుంది కదా తన కదలికలతో. అలాగే పురాణాల్లో ఉండే ఆ కథల ఆధారంగా మనం నేర్చుకునేవి చాలానే ఉంటాయి. ఇక్కడ కూడా ఈ చిలకలగుట్ట రహస్యం అయితే ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు. ఎవరు కూడా పైకెక్కి అసలు అమ్మవారి కుంకుమ భరణిని ముట్టుకునే
ప్రయత్నం అయితే చేయలేదండి. ఎందుకంటే గిరిజనుల సాంప్రదాయం ప్రకారం వాళ్ళు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి పూజ చేసి వాళ్ళ సాంప్రదాయంలో పూజ చేసిన తరువాతే అమ్మవారిని తీసుకొస్తారు. అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు కూడా ఎవరు మాట్లాడకుండా ఒక వంశస్థులు మాత్రమే ఇక్కడికి అమ్మవారిని తరలిస్తూ ఉంటారు. ఇది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతూనే ఉంటుంది. ఈ చరిత్ర గురించి మరిన్ని విషయాల్ని ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు దగ్గరుండి ఇది చూపించడానికి కారణము, జాతర సమయంలో వస్తే ఇదంతా కూడా మనకు కనిపించదు. ఎందుకంటే కుంభమేళ, మహాకుంభమేళ ఎంత అద్భుతంగా జరుగుతుందో అంతమంది భక్తులతో ఇక్కడ కూడా అంతే అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి వివరించలేము అనే ఉద్దేశంతోనే ఇప్పుడు మీకు ఇది చూపించబోతున్నాను. మరొక 6 నెలల్లో మళ్ళీ జాతర రాబోతుంది. జనవరి ఎండింగ్ లోనే డిక్లేర్ చేయడం జరిగింది ప్రభుత్వం 3 రోజుల జాతర. మరి అప్పటికి కూడా చాలా భక్తుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ కూడా. మరి ఆ సమయంలో మీకు చూపించడం కష్టమని ఇప్పుడు దగ్గరుండి చూపించడం జరుగుతుంది. ఇంకా మరిన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే జాతర సమయంలో కూడా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా కొంచెం అవేర్నెస్తో ఇక్కడ ఎలాంటి ప్రాణహానులు జరగకుండా, అలాగే ఈ వాతావరణాన్ని మనం ఇబ్బంది పెట్టకుండా ఉండాలనేదే మా కోరిక.